హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీకు మీ పార్ట్నర్‌కి ఈ రిలేషన్‌షిప్‌లో అసలు ఫ్యూచర్ ఏంటి? మీ ఇద్దరి మధ్య ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. అండ్ ఇది ఈ పర్సన్ మీతో కాంటాక్ట్‌లో ఉన్నా ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. సో, ఈ పర్సన్ మీకు ఫ్రెండ్ అవ్వచ్చు, లవర్ అవ్వచ్చు, లేకపోతే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు, లేకపోతే మీ పాస్ట్ పర్సన్ అవ్వచ్చు, ఆహ్, ఎవరైనా అవ్వచ్చు. ఈ పర్సన్‌తో మీ ఫ్యూచర్ ఏంటి? ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్ ఏంటి? సో, ఎప్పుడైనా ఈ పర్సన్ మీ లైఫ్‌లో కూర్చుండొచ్చు. ఎప్పుడైనా ఈ పర్సన్ మీకు పరిచయం అయ్యుండొచ్చు. సో, ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, అండ్ యాహ్! లేట్ చేయకుండా అయితే కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. అండ్ యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. ఎనర్జీస్‌తో కనెక్ట్ అవ్వడానికి లైక్ అయితే చేయండి. హైప్ కూడా చేయండి. టారో అనేది ఎనర్జీ టూల్ కాబట్టి ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. సో, మీ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి? అసలు ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? ఈ పర్సన్‌కి మీకు రీయూనియన్ అవుతుందా? లేకపోతే సిట్యుయేషన్‌లో మీరే మూవ్ ఆన్ అవ్వాలా? అసలు ఆ పర్సన్ మిమ్మల్ని ట్రూగా లవ్ చేస్తున్నారా? ఫేకా? ఆహ్, ఈ రిలేషన్‌షిప్‌లో కంటిన్యూ చేయొచ్చా? లేదా? అండ్ మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉన్నా, ఎందుకు ఆ పర్సన్ మాట్లాడట్లేదని తెలుసుకోవాలి అన్నా, సో, దేని రిలేటెడ్‌గా మీకు రీడింగ్ కావాలన్నా సరే వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. అండ్ అసలు ఎందుకు ఈ పర్సన్ మీకు కలిసారు అనేది కూడా చూడాలంటే కూడా కాంటాక్ట్ చేయండి. సో, ఈ పర్సన్ మీకు ఈ పర్సన్‌కి మీకు ఫ్యూచర్ ఏంటి? యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ పర్సన్స్‌కి వాళ్ళ పార్ట్నర్‌కి రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్‌గా రీడింగ్ రావాలి. ఓకే. ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ వచ్చేసి మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మీ ఇద్దరి మధ్య ప్యాషన్ గానీ, మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కానీ, అట్ ప్రెజెంట్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదు అంటే, సో, ఎవరి కోసం ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్‌కి మీకు మధ్య ఫ్యూచర్‌లో కమ్యూనికేషన్ అనేది డెఫినెట్‌లీ ఉంటుంది. సో, క్వీన్ ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతారు.
ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతారు. అండ్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ పర్సన్ ఏంటంటే మీకు చాలా అట్రాక్ట్ అవుతారండి. చెప్పాలంటే మిమ్మల్ని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తారు. లేకపోతే మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి మీ చేతే ఏదో ఒకటి మాట్లాడించడానికి ఈ పర్సన్ ఫ్యూచర్‌లో ట్రై చేయొచ్చు. సో, సంథింగ్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ బ్యూటీకి కానీ, మీ వే ఆఫ్ బిహేవియర్‌కి కానీ, మీ టాకింగ్ స్టైల్‌కి కానీ, లేకపోతే మీకు ఈ పర్సన్ చాలా అట్రాక్టెడ్. మీరు మీ లైఫ్‌ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారో, అందరితో ఎలా బిహేవ్ చేస్తున్నారో, మీ వేకి కానీ, మీరు మంచి పొజిషన్‌లో కూడా ఉండుండొచ్చు. లైక్ జాబ్‌లో కానీ, లేకపోతే మీ లైఫ్‌లో కానీ అందరూ మీకు రెస్పెక్ట్ ఇస్తూ ఉండొచ్చు. లేదా అట్ ప్రెజెంట్ మీరు ఒక రెస్పెక్టబుల్ పొజిషన్‌లో ఉన్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీతో ఏదో ఒక రకంగా మాటలు కలపడం కానీ, మీతో కాంటాక్ట్ చేయడం కానీ, మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయడం కానీ, అండ్ మీతో మళ్ళీ మాటలు స్టార్ట్ చేయడం కానీ అదంతా కనిపిస్తుంది. ఓకే. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ మీకు అట్రాక్ట్ అవుతారు అనేది కనిపిస్తుంది. మేబీ ఇక్కడ మీ పర్సన్‌లో మీ విషయంలో ఫైరీ ఎనర్జీ అనేది ఫార్మ్ అవుతుంది. ఫైరీ ఎనర్జీ అంటే ఏంటి? ఇట్లాంటి వాళ్ళతో ఎవరైనా మాట్లాడకుండా ఉండలేరు. సో, అలాంటి ఎనర్జీ, ప్యాషనేటెడ్ ఎనర్జీ అనేది మీ పర్సన్ మీ విషయంలో ఫీల్ అవుతారు. అండ్ మీ విషయంలో ఏంటంటే ఎమోషనల్ ఇన్‌క్లైన్ అనేది ఫీల్ అవుతారు. ఎమోషనల్ ఇన్‌క్లైన్ అంటే కో డిపెండెన్సీ కానీ, సో, మీతో ఏదో ఒక అవసరం ఉన్నట్టుగా ఫీల్ అవ్వడం కానీ, మీరు తనకి అవసరం అన్నట్టుగా ఫీల్ అవ్వడం కానీ, సో, ఎమోషనల్‌గా మీతో వాళ్ళకి నీడ్ ఉంది అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవ్వడం కానీ, సో, మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేయడం కానీ, మీతో మాటలు కలపడం కానీ, మీతో మాట్లాడడం ఇష్టం ఉంది అని చెప్పడం కానీ, మీ వాయిస్‌కి కానీ, మీ డ్రెస్సింగ్‌కి కానీ, లేకపోతే మీ లైఫ్ స్టైల్‌కి కానీ ఈ పర్సన్ అట్రాక్ట్ అయ్యేలాగా సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మీ లైఫ్‌లో గ్రోత్ ఈ పర్సన్‌ని మీకు అట్రాక్ట్ చేసేలాగా చేస్తుంది. మీతో మాట్లాడేలాగా చేస్తుంది. మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు. చాలా కాన్ఫిడెన్స్ మీలో ఉంది. చాలా పవర్ మీలో ఉంది. ఈ పవర్‌కి ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. సో, అలా మీలో ఉన్న ఆ అట్రాక్షన్ పవర్ గానీ, మీలో ఉండే క్యాపబిలిటీ కానీ, మీలో ఉండే ఆ కెపాసిటీ కానీ, సో, మీరు కూర్చొని కూడా మీరు మాట్లాడకుండా ఎదుటి పర్సన్‌ని మీ వైపు ఇంక్లైన్ చేసుకునేలాగా మీరు చేసుకోవచ్చు. అవుతుంది. అండ్ ఇక్కడ మీ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మీకు అట్రాక్ట్ అవుతారు ఫ్యూచర్‌లో. మీ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. సో, 8 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే ఫ్యూచర్‌లో ఈ రిలేషన్‌షిప్‌లో ఎఫర్ట్స్ పెడతారు. మీతో ఈ రిలేషన్‌షిప్ విషయంలో ఎఫర్ట్స్ పెడతారు. మీతో మాట్లాడకుండా, మీతో కమ్యూనికేట్ చేయకుండా ఈ పర్సన్ ఉండలేరు. సో, మొట్టమొదటి ఎనర్జీ ఏముంది? చారియట్. చెప్పాను కదా, ఈ పర్సన్ మీతో కలిసి ట్రావెల్ అవుతారు. ముందుకు తీసుకెళ్తారు ఈ రిలేషన్ని. హార్డ్ వర్క్ చేస్తారు. వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ మీకు రిసీవ్ అవుతుంది. ఎందుకంటే ఈ పర్సన్ మెసేజ్ కానీ, లేకపోతే కాల్ కానీ ఏదో ఒక రకంగా మీతో కమ్యూనికేట్ చేయడానికైతే ట్రై చేస్తారు. సో, మీరు తన లైఫ్‌లో ఉండడం ఎంత ఇంపార్టెంటో అది మీ పర్సన్ మీకు అర్థమయ్యేలాగా చెప్తారు. అండ్ గ్రాడ్యువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌ని
ముందుకు తీసుకెళ్ళడానికి, ఈ రిలేషన్‌ని గ్రో చేయడానికి ఈ పర్సన్ తన వంతు హార్డ్ వర్క్ అయితే తను చేస్తారు. ఓకే. అండ్ చారియట్ మూమెంట్ మీ ఇద్దరూ ఒకే ఆఫీస్‌లో వర్క్ చేస్తూ ఉండొచ్చు. లేకపోతే ఆహ్, ఇద్దరు ఒకే హౌస్‌లో ఉండుండొచ్చు. లేకపోతే మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఏదన్నా ఉండుండొచ్చు. బట్ ఈ పర్సన్ మీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. దానికోసం ఈ పర్సన్ కష్టపడుతున్నారు. అండ్ ఈ రిలేషన్ విషయం కోసం కూడా ఈ పర్సన్ అయితే ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెడుతున్నారు. బట్ అది మీకు తెలిసినా తెలియకపోయినా ఫ్యూచర్‌లో కూడా ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్ విషయంలో ఎఫర్ట్స్ పెడతారు. ఎందుకంటే ఈ పర్సన్ ఏంటంటే స్లోగా ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు. ఈ స్పీడ్‌గా అయితే ఈ పర్సన్ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్లరు. అండ్ ఇక్కడ చారియట్ కూడా అదే మూమెంట్ షిఫ్ట్ కోరుకుంటారు. అండ్ ఈ పర్సన్ ఎంత ట్రై చేస్తున్నా ఈ రిలేషన్‌షిప్ విషయంలో ఎఫర్ట్ పెడుతున్నా ఇదెందుకో మూమెంట్ షిఫ్ట్ అనేది అవ్వట్లేదు. లేదా అవ్వదు అన్నట్టు ఆలోచిస్తున్నారు. ఇంకొక సైడ్ చూస్తే ఈ పర్సన్ ఎంత మీ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అనుకున్నా సరే ఆ పర్సన్ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. మీరే కావాలనిపిస్తుంది. మీ థాట్సే ఈ పర్సన్‌కి గుర్తొస్తున్నాయి. కాబట్టి ఈ పర్సన్ మీ వైపు ఈ పర్సన్ మళ్ళీ స్టెప్ తీసుకుంటారు. మీ లైఫ్‌లోకి ఈ పర్సన్ రావాలనుకుంటున్నారు. మీతో కలిసి ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. సో, ఏ మెసేజ్ ఎవరికో వాళ్ళు కన్వే చేసుకోండి. ఇక్కడ నేను ఛానల్ అయిన మెసేజెస్ మాత్రమే చెప్తాను. ఓకే. అండ్ ఈ పర్సన్ మనసు ఒకటి చెప్తుంది. మైండ్ ఒకటి చెప్తోంది. సో, రెండిట్లో ఏది వినాలో ఈ పర్సన్‌కి అర్థం కావట్లేదు. బట్ ఫ్యూచర్‌లో మాత్రం ఈ పర్సన్ మీ విషయంలో తప్పకుండా యాక్షన్ అయితే తీసుకుంటారు. ఎందుకంటే చారియట్ ఉంది. మూమెంట్ షిఫ్ట్ కోరుకుంటున్నారు. చేంజ్ కోరుకుంటున్నారు. రిలేషన్‌షిప్ విషయంలో ముందుకు వెళ్ళాలి. ముందుకు తీసుకొని వెళ్ళాలి. లేదా మీ రిలేషన్‌షిప్‌లో ఈ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ నుంచి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. లేకపోతే మీ ఇద్దరు రిలేషన్‌షిప్ గురించి పేరెంట్స్‌కి చెప్పాలి. ఇంట్లో చెప్పాలి. ఫ్యామిలీకి చెప్పాలి. మిమ్మల్ని ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేయాలి. ఆ థాట్స్ అయితే ఈ పర్సన్‌కి ఉన్నాయి. కన్సిస్టెన్సీగా ఈ రిలేషన్‌షిప్ విషయంలో ఎఫర్ట్ పెడుతూ రావాలి. ఎఫర్ట్ పెట్టాలి. ఇంకా ఇంకొకటి ఛానల్ అయింది ఏంటంటే, మీరు ఈ పర్సన్‌తో మాట్లాడడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారా? లేదా? అదొక డౌట్ ఈ పర్సన్‌లో ఉంది. మీరు మీ లైఫ్‌లో మూవ్ ఆన్ అయిపోతున్నారేమో. తనతో మాట్లాడడానికి అట్ ప్రెజెంట్ మీకు ఇంట్రెస్టెడ్ లేదేమో. యూ బికమ్ ఏ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ నౌ. ఇప్పుడు మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్‌గా చేంజ్ అయిపోయారు. పాస్ట్‌లో ఉన్నంత ఎమోషనల్ పర్సన్ లాగా ఎట్ ప్రెజెంట్ మీరు కనిపించట్లేదు మీ పర్సన్‌కి. డిఫరెంట్ వైబ్ అనిపిస్తుంది మీ సైడ్ నుంచి. సో, బట్ ఈ పర్సన్ వచ్చేసి ఈ రిలేషన్‌షిప్ విషయంలో ఫ్యూచర్‌లో మీతో కమ్యూనికేషన్ చేస్తారు. మీతో మాట్లాడతారు. అండ్ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి తను ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెడతారు. సో, నైట్ ఆఫ్ వాండ్స్ యాక్షన్ చూపిస్తుంది. ఇందాక కూడా సేమ్ 2 కార్డ్స్ అన్‌ఫోల్డ్ అయ్యాయి. బ్యాక్‌లో కూడా మీరు వెళ్లి చూసుకుంటే. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ కొన్ని విషయాలు లెట్ గో చేసేయాలనుకుంటున్నారు. మీకోసం కొన్ని విషయాలు లీవ్ చేసేయాలనుకుంటున్నారు. మీతో రిలేషన్‌షిప్ విషయం కోసం. కొన్ని తెలుసుకుంటున్నారు. కొన్ని రియలైజ్ అవుతున్నారు. కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి అనుకుంటున్నారు. నైట్ ఆఫ్ స్వర్డ్స్ ఈ రిలేషన్‌లో ఫ్యూచర్‌లో కమ్యూనికేషన్ తప్పకుండా వస్తుంది. ఈ పర్సన్ నుంచి మెసేజ్ తప్పకుండా వస్తుంది.
మిమ్మల్ని వచ్చి కలుస్తారు. సో, ఈ 3 కూడా సేమ్ రిప్రజెంట్ చేస్తుంది. మిమ్మల్ని వచ్చి కలుస్తారు, మీతో కమ్యూనికేషన్ చేస్తారు, మీకు మెసేజ్ చేస్తారు, మీ విషయంలో యాక్షన్ తప్పకుండా తీసుకుంటారు. అండ్ హై ప్రీస్టెస్ ఎనర్జీ ఈ రోజు మొత్తం కూడా ఈ పర్సన్ మీ గురించి చాలా ఎక్కువ ఆలోచించారు. సో, మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వడానికి ఈ పర్సన్ చాలా ట్రై చేశారు. మీ ఇద్దరి మధ్య ఎట్ ప్రెజెంట్ సైలెన్స్ ఉండొచ్చు. సో, మీకేదో మెసేజ్ కన్వే చేయాలని ఈరోజు ఈ పర్సన్ చాలా ట్రై చేశారు. నాకు ఆ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఫ్యూచర్ ఈ రిలేషన్ విషయంలో కూడా ఈ పర్సన్ తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. తప్పకుండా జస్టిస్ అయితే మీకు జరుగుతుంది. ఈ పర్సన్ జస్టిస్ చేయాలనుకుంటున్నారు. లేకపోతే ఒకవేళ మీరు ఈ పర్సన్ సెపరేషన్‌లో ఉన్నా, లేకపోతే మీ ఇద్దరి మధ్య ఏదైనా డైవర్స్ సిట్యుయేషన్ ఉన్నా, లేకపోతే మీ ఇద్దరి మధ్య ఎట్ ప్రెజెంట్ కార్మిక్ డెబ్ట్స్ ఏదైనా ఉన్నా, కార్మిక్ కనెక్షన్‌లో ఉన్నా మీ ఇద్దరు, ఈ పర్సన్ మీకు కమ్యూనికేషన్ చేసి తప్పకుండా జస్టిస్ అయితే ఈ రిలేషన్‌షిప్ విషయంలో చేయాలనుకుంటున్నారు. చేస్తారు. యాక్షన్ తీసుకుంటారు, మీకు కమ్యూనికేట్ చేస్తారు. వాళ్ళు ఎందుకు సైలెంట్‌గా ఉండాల్సొచ్చింది? ఇప్పటిదాకా వాళ్ళు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? అదంతా వాళ్ళు మీకు చెప్తారు. సో, వెయిట్ ఎ సెకండ్. సో, ఐ స్టిల్ రిమెంబర్ యువర్ ఫ్రేగ్రెన్స్ ద డే వి ఫస్ట్ మెట్. మీ ఇద్దరు కలిసున్న రోజు ఇంకా మీ పర్సన్‌కి గుర్తుందంట. ఐయామ్ డయింగ్ టు సీ యూ. మిమ్మల్ని చూడాలని చాలా 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 అనుకుంటున్నారు. చెప్పాను కదా! ఇన్‌క్లైన్ అవుతుంది. వాళ్ళ ఎమోషన్స్ మీ వైపు ఇన్‌క్లైన్ అవుతున్నాయి. మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. మీతో మాట్లాడాలనిపిస్తుంది. అట్‌లీస్ట్ మీ ఫోటో ఏమన్నా చూడాలనిపిస్తుంది. లేకపోతే మిమ్మల్ని డైరెక్ట్‌గా చూడాలనిపిస్తుంది. చూడకుండా ఉండలేకపోతున్నారు ఈ పర్సన్. మేబీ పాస్ట్‌లో ఎప్పుడు మీకు దూరంగా ఉండేవాళ్ళు కాదు. అట్ ప్రెజెంట్ మీ ఇద్దరి మధ్య గ్యాప్, సెపరేషన్ వచ్చింది. కానీ మీరెలా ఉన్నారో చూడాలి అనేది ఈ పర్సన్ మనసులో చాలా ఉంది. ఐ మేడ్ యూ బిలీవ్ వి ఆర్ మోర్ దాన్ జస్ట్ ఫ్రెండ్స్. సో, ఈ పర్సన్ ఏంటంటే మీకు ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ అనేది జస్ట్ మీరేంటంటే ఈ పర్సన్‌తో ఫ్రెండ్ వరకే అన్నట్టుగా ఉండేవాళ్ళు. కానీ తనేంటంటే మనిద్దరం ఫ్రెండ్స్ కన్నా కూడా ఎక్కువ మోర్ దాన్ ఫ్రెండ్స్, రిలేషన్‌షిప్ పార్ట్నర్స్ అన్నట్టుగా మిమ్మల్ని ఈ రిలేషన్‌షిప్ విషయంలో పుష్ చేసింది మీ పర్సనే. ఐ నో యూ స్టిల్ లవ్ మీ, ఐ కెన్ ఫీల్ ఇట్. మీరు ఇంకా తనని లవ్ చేస్తున్నారు అనేది ఆ పర్సన్‌కి తెలుసంట. వాళ్ళు ఇప్పటికీ ఫీల్ అవ్వగలుగుతున్నారంటే చెప్పాను కదా! మీతో ఈ పర్సన్ ఎమోషనల్ కనెక్షన్ ఉంది. ఎమోషనల్ ఇన్‌క్లైన్ అయితే ఫీల్ అవుతున్నారు అని. అదనమాట. మీరింకా తనని లవ్ చేస్తున్నారు. మీరింకా తనని ఇష్టపడుతున్నారు. అది వాళ్ళకి అర్థమవుతుందంట. మీ ఇద్దరు ఫస్ట్ కలిసిన రోజు కూడా ఇంకా వాళ్ళకి గుర్తుందంట. మిమ్మల్ని చూడాలని ఒక్కసారి వాళ్ళకి అనిపిస్తుందంట. ఐ హ్యావ్ మూవ్డ్ ఆన్. సో, ఇక్కడ కొంతమంది అయితే ఇక్కడ ఈ సిట్యుయేషన్‌లో మూవ్ ఆన్ అయిపోయారు. అండ్ ఇంకొంతమంది అయితే మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు. ఐ లాస్ట్ ఏ స్పెషల్ రిలేషన్‌షిప్. మీతో ఉన్న స్పెషల్ రిలేషన్‌షిప్‌ని అయితే ఈ పర్సన్ మిస్ అయిపోయాను అనే ఫీలింగ్‌లో ఈ పర్సన్ ఉన్నారు. ఓకే.
సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.